హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వుడ్స్ రియాక్షన్. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ మన ఛానల్లో కెమిస్ట్రీ సంబంధించినటువంటి ప్రతి రియాక్షన్, ప్రతి టాపిక్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే తొందరలో మనము పాలిసెట్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అలాగే ఎంసెట్ నీట్ సంబంధించినటువంటి క్లాసులు కూడా ఉంటాయండి. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈరోజు టాపిక్ మనకి వుడ్స్ రియాక్షన్. ఓకేనా? సో వుడ్స్ రియాక్షన్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి రియాక్షన్ కూడా మనం అసలు అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి ఇక్కడ. సో నేను ఇక్కడ మీకు మెకానిజం అవసరం ఉన్నటువంటి రియాక్షన్స్ మాత్రమే చూపించడం జరుగుతుంది. సో నార్మల్ రియాక్షన్స్కి, అంటే మెకానిజం అవసరం లేని రియాక్షన్స్కి మెకానిజం చూపించట్లేదు. అది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ వుడ్స్ రియాక్షన్ డెఫినేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. సో ఆల్కైల్ హ్యాలైడ్ ఆర్ హ్యాలో ఆల్కేన్స్. సో ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ అన్న హ్యాలో ఆల్కేన్స్ అన్న రెండు ఒకటే. ఓకేనా? రియాక్ట్ విత్ మెటాలిక్ సోడియం, చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఇది క్యాటలిస్ట్ అనేది. ఓకేనా? రియాక్ట్ విత్ మెటాలిక్ సోడియం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఆల్కేన్స్ కంటైనింగ్ డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్ యాజ్ ప్రజెంట్ ఇన్ పేరెంట్ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ని లేదా హ్యాలో ఆల్కేన్స్ని, అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ని రియాక్ట్ చేస్తూ ఉన్నాం. వేటితో? సోడియం మెటాలిక్ సోడియంతో రియాక్ట్ చేస్తూ ఉన్నాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. సో సోడియం మెటల్తో ప్లస్ డ్రై ఈథర్తో రియాక్ట్ చేస్తే మనకేమొస్తుందంటే ఆల్కేన్స్ వస్తూ ఉన్నాయి. ఓకేనా? ఆల్కేన్స్. కానీ ఆ ఆల్కేన్స్ ఎలా ఉన్నాయంటే కంటైనింగ్ డబుల్ నెంబర్ ఆఫ్ కార్బన్. ఓకేనా? సో మనకి ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది కదా. సో రియాక్టెంట్స్లో ఆల్కైల్ హ్యాలైడ్ ఉన్నటువంటి కార్బన్స్ కంటే ఇక్కడ మనకు ప్రోడక్ట్లో వచ్చినటువంటి ఆల్కేన్స్ యొక్క కార్బన్స్, నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అదే ఇక్కడ మనకు వుడ్స్ రియాక్షన్ యొక్క స్పెషాలిటీ అనమాట. ఓకేనా? సరే, మనం ఇక్కడ రియాక్షన్ చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఇక్కడ చూడండి ఆర్ఎక్స్ ఉంది కదా. సో ఎక్స్ ప్లేస్లో మనం హ్యాలోజన్స్ తీసుకోవచ్చు, అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఓకేనా? సో ఎక్స్ ప్లేస్లో మనము వీటిని ఏవేం తీసుకోవచ్చు. సో వీటిని మనము ఆల్కైల్ హ్యాలైడ్ అంటా ఉన్నాం. ఓకేనా? ఆర్ఎక్స్. సో దిస్ ఈజ్ ఆల్కైల్ గ్రూప్, దిస్ ఈజ్ హ్యాలోజన్ ప్లస్ 2Na. ఇక్కడ సోడియం మెటాలిక్ సోడియం అని చెప్పాం కదా, 2Na. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేది 2 మోల్స్ తీసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఒక మోలు, ఇది ఒక మోలు, సో ఇది ఒక మోలు, 2 మోల్స్. సో ఇది మెటాలిక్ సోడియం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్. ఓకేనా? సో ఇది ఆల్కేన్స్ రిమైనింగ్ 2NaX. ఓకేనా? దీని రియాక్షన్ మీకు క్లారిటీగా నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నేను ఇదే రియాక్షన్ నేను కింద రాస్తా ఉన్నా. CH3 CH2, ఇక్కడ బ్రోమిన్ ఉంది కదా, ఇక్కడ నేను క్లోరిన్తో తీసుకున్నాను. క్లోరిన్తో ప్లస్ 2Na ప్లస్ క్లోరిన్ CH2 CH3. ఓకేనా? ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ 1 మోల్ ఆఫ్ ఆల్కైల్ క్లోరైడ్, దిస్ ఈజ్ అనదర్ మోల్ ఆఫ్ ఆల్కైల్ క్లోరైడ్. ఓకేనా? 2 మోల్స్ అని చెప్పాం కదా. సో ఇక్కడ మనం దీని ఏం చేస్తున్నామంటే డ్రై ఈథర్తో రియాక్ట్ చేస్తూ ఉన్నాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ 2 ఫార్మ్స్. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 2 సోడియమ్స్ ఉన్నాయి, 2 క్లోరిన్స్ ఉన్నాయి. ఓకేనా? 2 సోడియమ్స్ 2 క్లోరిన్స్తో రియాక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఇది మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది, -2NaCl. ఓకేనా? బయటికి వెళ్ళిపోయింది. సో రిమైనింగ్ మొత్తం కలిపి రాసేద్దాం. ఓకేనా? CH3 చూడండి, CH3 CH2 CH2 CH3. దిస్ ఈజ్ ఆల్కేన్స్ కదా, ఇవి ఆల్కేన్స్. ఇక్కడ మరి చూడండి, ఇది మనకు రియాక్టెంట్. ఓకేనా? సో ఆల్కైల్ క్లోరైడ్. ఇది ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ? సో ఇక్కడ ఫస్ట్ కార్బన్, 2 కార్బన్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది రెండు సేమ్ కదా, ఇది ఒక మోల్, ఇది ఒక మోల్, కాబట్టి ఒకదాన్ని తీసుకున్నాను. ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రోడక్ట్ చూసినట్లయితే ఆల్కెన్స్ ఫామ్ అయినాయి కదా. ఈ ఆల్కెన్స్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 1 2 3 4. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, సో దీంట్లో అంటే మనకు స్టార్టింగ్ కాంపౌండ్ల కంటే ప్రోడక్ట్లో నెంబర్ ఆఫ్ కార్బన్స్ డబుల్ అయినాయి. ఓకేనా? ఇది మనకు వుడ్స్ రియాక్షన్ అనమాట. ఓకేనా? అదే ఇక్కడ మీరు ఇక్కడ బ్రోమిన్తో రియాక్షన్ ఉంది కదా. ఓకేనా? సో దిస్ ఈజ్ 1 మోల్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. సో ఇది 1 మోల్, ఇది
అనదర్ మోల్ 2 మోల్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 మోల్సే. ఓకేనా, 2 మోల్స్ తీసుకున్నాం. సోడియం మెటాలిక్ సోడియం తీసుకున్నాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. టు ఫామ్ ఏమైంది ఇక్కడ 2 Na 2 బ్రోమిన్తో రియాక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాయి. ఓకేనా, ఇక్కడ చూడండి. సో 2 Na 2 బ్రోమిన్స్తో బయటికి వెళ్ళిపోతే -2 NaBr. సో ఇది తీసేసి రిమైనింగ్ కలిపి రాయడమే. ఓకేనా, సో ఇది అనమాట మనకి వుడ్జ్ రియాక్షన్. ఓకేనా, వుడ్జ్ రియాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీనికి మెకానిజం కూడా ఇదే మెకానిజం అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనము 2 NaBrని బయట పంపిస్తా ఉన్నాం కదా, ఇదే మెకానిజం ఇందుకు వస్తుంది. ఇది జనరల్ రియాక్షన్. ఓకేనా, జనరల్ రియాక్షన్. ఓకేనా, ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.